బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలోని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గ సీట్ను బీజేపీకి కేటాయించడంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్లకార్డులను, సైకిళ్లను కింద పడేసి తొక్కారు. ఓ కార్యకర్త భవనం ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో కార్యకర్తలకు రామకృష్ణారెడ్డి నచ్చజెప్పారు. తెలుగుదేశం పార్టీతో 42 ఏళ్ల అనుబంధం ఉందని, తొందర పడొద్దంటూ కార్యకర్తలకు నచ్చజెప్పారు ఆయన. కాకినాడ జిల్లాలోని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గ సీట్ను బీజేపీకి కేటాయించడంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్లకార్డులను, సైకిళ్లను కింద పడేసి తొక్కారు. ఓ కార్యకర్త భవనం ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో కార్యకర్తలకు రామకృష్ణారెడ్డి నచ్చజెప్పారు. తెలుగుదేశం పార్టీతో 42 ఏళ్ల అనుబంధం ఉందని, తొందర పడొద్దంటూ కార్యకర్తలకు నచ్చజెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించుకుంది, నమ్మచ్చా, అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ లక్ష్మణ్. ఏదైతే టీడీపీ కంచుగాటుగా ఉన్న అనపర్తి నియోజకవర్గంలో అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఆగ్రహ జ్వాలలు అయితే రగులుతున్నాయని చెప్పాలి. ఏదైతే మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే దాదాపు 42 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలోనే ఉన్నారు. అయితే ఏదైతే టీడీపీ ఉమ్మడి జాబితాను మొదటి జాబితాలో అయితే అనపర్తికి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును అయితే ప్రకటించింది. అప్పటి నుంచి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. అయితే తాజాగా ఏదైతే బీజేపీ ప్రకటించిందో జాబితాలో అయితే అనపర్తికి సంబంధించి శివకృష్ణం రాజుని ప్రకటించడంతో అక్కడైతే నిన్న రాత్రి నుంచి కూడా కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారనే చెప్పాలి. ఏదైతే తాను 42 సంవత్సరాలుగా పార్టీలో పనిచేశాను, నాపై అధికార పార్టీ నేతలు 39 కేసులు పెట్టారు, 15 రోజులు నేను జైల్లో కూడా ఉన్నాను, ఈ రోజు చంద్రబాబు నన్ను మోసం చేశారు అంటూ పక్కన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, అలాగే కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పాలి. నిన్న చాలా మంది కార్యకర్తలు కూడా పెట్రోల్ కూడా పోసుకోబోయారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవేళ తన భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తానని చెప్పారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన వాపోయారు కూడా. ఆయన కుటుంబంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వాపోతున్నారు. అయితే ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, చంద్రబాబు నా పేరును ప్రకటించి చివరి నిమిషంలో మళ్ళీ నా పేరు మార్చడం చాలా నమ్మక ద్రోహం చేశారు, కట్టప్పక రాజకీయాలు చేస్తారని చెప్పేసి, అలాగే వైసీపీ కుట్ర చేస్తుంది, దీంతో ఈ ఏదైతే టీడీపీని భూస్థాపితం చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తుంది, ఈ కుట్రలో బీజేపీ లొంగిపోయిందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన రెబల్ గా కూడా పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కార్యకర్తలంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే అనపర్తి నియోజకవర్గం రామవరం తన గ్రామం ఉందో తన ఇంటి వద్దకు అయితే కార్యకర్తలంతా భారీ స్థాయిలో చేరుకున్నారు. ఈ టీడీపీకి సంబంధించిన ఫ్లెక్స్లు కావచ్చు, జెండాలు కావచ్చు, అన్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ఎవరికైతే ఇచ్చారో ఆ సీటును మళ్ళీ వెనక్కి తీసుకొని నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలి, లేదంటే ఖచ్చితంగా మేమంతా కూడా సపోర్ట్ చేసి అతను ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికైతే మేమంతా కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని చెప్పేసి ఒక పక్కన తన క్యాడర్ కూడా చెప్తుంది. మరో పక్కన ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా, సీటు మార్చినప్పుడు కూడా అధిష్టానం కావచ్చు, పార్టీ పెద్దలు కావచ్చు, పొలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, ఎవరు కూడా తనని సంప్రదించలేదు. తనను సంప్రదించకుండానే బీజేపీకి సీట్ ఇవ్వడంపై తను చాలా ఆగ్రహంతో ఉన్నారని చెప్పాలి. లక్ష్మణ్, ఇప్పుడు 3 పార్టీలు పొత్తులో వెళ్తున్నాయి. ఈ పొత్తులో వెళ్లే దృష్ట్యా ఒకరి తర్వాత ఒకరికి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవాలి. కానీ ఈ రకంగా రెబల్స్ లాగా తయారవడం వలన అది కూటమికి నష్టం చేకూర్చే అంశం కదా. అది చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే అధిష్టానం ఏవైతే 3 పార్టీలు ఉన్నాయో వాళ్ళందరికీ తెలవదంటారా? ఈ రకంగా తన కార్యకర్తలను 21 సీట్లు 30 సీట్లు 30 నుంచి 31 సీట్లు ఇచ్చింది టీడీపీ.
బీజేపీ పార్టీకి. మరి ఎవరో ఒకరు త్యాగాలు చేయాలి, త్యాగాలతోనే మనం వెళ్ళాలి అని చెప్పి 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు కదా అందరికీ చెప్పింది. వన్ సైడ్ లవ్ అని స్టార్ట్ చేసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు కూడా తన కార్యకర్తల్ని ఎందుకు బుజ్జగించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు? ఎస్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఏదైతే ఈ పొత్తుల్లో భాగంగా కొంతమంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఒకటే పొత్తులు పెట్టుకోవడానికి కూడా ముందుకు వెళ్ళడానికి కూడా కారణం ఒకటే, రాష్ట్రం బాగుండాలి. ఏదైతే వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలకి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతోనే కేవలం పొత్తులు పెట్టుకోవడం జరుగుతుందని ఇటు బీజేపీ కావచ్చు, అలాగే జనసేన కావచ్చు, టీడీపీ నాయకులు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే వీళ్ళంతా కూడా కసరత్తు చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా సీట్లను అయితే అభ్యర్థులను అయితే ప్రకటించారు. కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అధిష్టానం పిలిపించడము, వాళ్ళని మళ్ళీ బుజ్జగించడం. మొట్టమొదటి జాబితాలో ప్రకటించినప్పుడు ఇటు జనసేనకి రూరల్ లో ప్రకటించినప్పుడు పంతం నానాజీకి, పిల్లి సత్యబాబు ఇలాగే అలిగారు. ఇలాగే కార్యకర్తలు కూడా ఆందోళన చేపట్టారు. వీళ్ళందరినీ పిలిచి బుజ్జగించారు. అంటే ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి కూడా వీళ్ళకు కూడా ముందుకు వెళ్ళకుండానే ముందుగా ఆ నిర్ణయాలు తీసుకోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఏదైతే వాళ్ళు నమ్మకం పెట్టుకున్న కార్యకర్తలు కూడా అసంతృప్తికి లోనే ఈ విధంగా కూడా చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా అనపర్తికి సంబంధించి దాదాపు అది అనపర్తి నియోజకవర్గంతో కూడా టీడీపీ కంచుకోటగా ఉంటుంది. దాదాపు 2 సార్లు మాజీ ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పటికీ కూడా 5 సంవత్సరాలు అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ ఈయనే అక్కడ ఉన్న వైసీపీ చేస్తున్న అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి అంతా కూడా బయటపెట్టి ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నారు. 15 రోజులు జైల్లో ఉన్నారు. చాలా విషయాల్లో కూడా ఆయన ముందు ఉండి ప్రజలను కూడా నడిపించారు. అది కార్యకర్తలు కూడా ధైర్యం చెప్పారు. కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను ఇంత త్యాగం చేశాను, పార్టీ కోసం ఇంత కృషి చేశాను, నన్ను గుర్తించలేదు. ఇప్పుడు ఎవరికైతే బీజేపీ అభ్యర్థి ఇచ్చారో ఆ బీజేపీ అభ్యర్థి 2019లో తాను ఏదైతే పోటీ చేసినప్పుడు 600 ఓట్లు కూడా రాలేదు. మొన్న జరిగిన ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కనీసం ఒక వార్డుకి సంబంధించి 6 ఓట్లు కూడా పడలేని బీజేపీకి సీట్ ఎలా ఇస్తారని అయితే కార్యకర్తలు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు టీడీపీకి సంబంధించి అధినేతలు సరైన నిర్ణయం తీసుకున్నారు లేదంటే అసలు నియోజకవర్గంలో టీడీపీ లేకుండా చేస్తాము, అసలు సైకిల్ గుర్తే లేకుండా చేస్తామని చెప్పి సైకిల్ కూడా తగలబెట్టిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇక్కడ మనం ఒకటి కీలక అంశాన్ని అయితే మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రకంగా టీడీపీ మాట్లాడితే బీజేపీకి ఇచ్చింది పట్టుమని 10 సీట్లు, జనసేనకి ఇచ్చింది 21 సీట్లు. 21 సీట్లకి 10 సీట్లలో టీడీపీ కార్యకర్తలు మొత్తం 31 సీట్లలో కోఆపరేట్ చేయలేకపోతే ఈ పొత్తు ముందుకెళ్లే అవకాశం కనబడుతుందా? ఎందుకంటే రకరకాల అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, పోతిన మహేష్ గత 2.5-3 సంవత్సరాలుగా కంటిన్యూగా విజయవాడ వెస్ట్లో తను మొత్తం కలిగి తిరుగుతూ ఉన్నాడు. అతనికి కూడా బీజేపీ సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళందరూ ఇలా జనసేన పార్టీ జెండాలను తగలబెడతాం ఇలా చేయలేదు కదా. టీడీపీ వాళ్ళు మాత్రమే ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోవాలి. ఇది ఒక రకంగా అభ్యర్థులు చేస్తున్నారా, లేదంటే టీడీపీని హైకమాండ్ ఏదైతే ఉందో తెలిసే వాళ్ళ కన్సర్న్లో జరిగే అవకాశం ఏమైనా కనబడుతుందంటారా? ఓవరాల్గా ఇదంతా పొత్తుకి మాయన మచ్చ కాదంటారా? ఇది 2014 మనం చూసుకున్నట్లయితే ఇదే పొత్తుల మీద టీడీపీ ముందుకు వెళ్ళింది. అప్పుడు అధికారం చేపట్టింది. అప్పుడు ఇంత ఇష్యూ లేదు, ఈ పొత్తుల్లో ఇంత రాతంతం జరగలేదు. కానీ 2024 ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఈ 2024 జరుగుతున్న ఒక ఎత్తున చెప్పాలి. ఎందుకంటే దీన్ని అధిష్టానం ఏదైతే వైసీపీ కూడా దీన్ని ఈ విధంగా తీసుకుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీని గద్దెదించాలని చెప్పేసి వీళ్ళు పొత్తుల రూపంలో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల్లో కొంతమంది త్యాగం అయితే చేశారనే చెప్పాలి. ఎందుకంటే కాకినాడ రూరల్ సంబంధించి చూసుకోవచ్చు, వర్మ కూడా ముందు నేను ఇండిపెండెంట్ గా వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కి నేనైతే సపోర్ట్ చేయనని చెప్పిన వర్మ కూడా తాను మళ్ళీ చంద్రబాబుని కలవడం, చంద్రబాబుతో మాట్లాడడం, చంద్రబాబు హామీ ఇవ్వడం కేవలం ఏంటంటే వారికి ఏదో ఒక హామీ తీసుకుని రావాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ కేవలం ఈ విధంగా రాదంతం చేస్తుందని చెప్పాలి. మీరు అన్నట్లు జనసేన ఎక్కడా కూడా ఇటువంటి ఇష్యూ చేయలేదు. ఎందుకంటే జనసేన ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాల్లో కూడా టీడీపీ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. అయితే జగంపేటకి సంబంధించి జగంపేటలో కూడా ఎవరైతే ఉన్నారో జనసేన ఇన్ఛార్జ్ కూడా ఇటువంటి పరిస్థితి కూడా వచ్చినప్పటికీ కూడా తను మళ్ళీ అక్కడ ఉన్న టీడీపీకి నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ నెహ్రూకి సపోర్ట్ చేస్తారని మళ్ళీ దారిలోకి వచ్చారు. అంటే
కాసేపు వాళ్ళంతా కూడా కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా మళ్ళీ తమ అధినేతలు చెప్పిన మాటను నిలబెట్టుకుని వీరంతా కూడా ముందుకు వెళ్తున్నారు. కానీ ఇది మాత్రం టీడీపీలో ఎక్కడ కనిపించట్లేదని చెప్పాలి. దీని మాత్రం ఇది ఏదైతే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకరు సపోర్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్తున్నారో నిజంగా ఇది వైసీపీకి అయితే ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే దీని ద్వారా వైసీపీకి బలం చేకూరుతుందని చెప్పాలి. ఇక్కడ మిగతా పార్టీలు కూడా మైనస్ అవుతున్నాయి. ఎందుకంటే 3 పార్టీలు ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే బాగుందో ఆ పార్టీకి వాళ్ళకి సర్వేలు బట్టి సీట్ ఇచ్చుకుంటున్నారు. మిగతా 2 పార్టీలు కూడా సపోర్ట్ చేయాలని ముందుకు వెళ్ళాలని చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు 3 పార్టీలు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన ఉందో 3 పార్టీలు కూడా ఒక్కొక్కరికి పొత్తు లేకుండా ముందుకు వెళ్ళడం వల్ల అక్కడ వైసీపీ కూడా ప్లస్ అయ్యే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా ఏదండి దీని మీద అధిష్టానం మళ్ళీ ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ బుజ్జగించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మాత్రం వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ఉమ్మడిగా అయితే ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. లేదంటే ఈ విధంగానే ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ వైనాట్ ఏదైతే 175 అంటున్నారో అదే దిశగా అయితే ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి నాకు. థ్యాంక్ యూ నందిని. వైసీపీ నుంచి వీడు వచ్చారు 100 మందిని కలిపాను ఇంకా వస్తారు. కానీ సీటాకుడు చేస్తావా? చంద్రబాబు నాయుడు సీటాకుడు చేస్తావా? దొంగ రాజకీయాలు చేయకు. 83 కాంచి మీ పార్టీలో కట్టుబడి ఉన్నాం. మూలారెడ్డి గారి కాంచి మా నాన్నగారు అయ్యం కానించి ఉన్నాం పార్టీలో కట్టుబడి. కానీ మోసం చేస్తావా? దొంగ రాజకీయాలు చేయకు. అనపర్తిలో నువ్వు ఎల్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కార్యకర్తలు మాట్లాడినాం. నీ పోలీసులు కూడా సహకరించలే. మీ కార్యకర్తలు నడిపించారు. కానీ మేము ఉన్నాం. మీటింగ్ జరిపించాం. జరిగింది అనపత్తి కట్టేట చూపించాం. నల్లమెల్లి కట్ట వద్దు. ఇంకా దొంగ రాజకీయాలు. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ ఇక్కడ జరిగిన పరిణామాలు ఎవరు ప్రధాన కారణం అంటే వైసీపీ ఆడిన కుట్ర రాజకీయంలో ఆ కుట్ర రాజకీయ కోణం కూడా ఏంటి అంటే పార్టీని అనపర్తి నియోజకవర్గంలో భూస్థాపితం చెయ్యాలి అని వైసీపీ ఆడిన కుట్రలో ఇవాళ ఇక్కడ తెలుగుదేశం బలైపోతా ఉంది పరిస్థితి వచ్చింది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 42 సంవత్సరాలు 1970లో మా తండ్రి గారు ఈ ప్రాంతంలో ఈ గ్రామ సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ రోజు పెత్తందారులకు వ్యతిరేకంగా ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక యువకుడు తన